సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 42కు చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లోని రసూల్పురాకు చెందిన జితేందర్ 80% పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మరోపక్క మార్చురీలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న 2 మృతదేహాలకు DNA పరీక్షలు వైద్యులు చేశారు. మృతులను ఇస్నాపూర్కు చెందిన దాసరి రామాంజనేయులు, మధ్యప్రదేశ్కు చెందిన చికెన్ సింగ్గా గుర్తించారు. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చికెన్ సింగ్ కుటుంబానికి 1,00,000 అందజేసిన అధికారులు మృతదేహాన్ని అంబులెన్స్లో మధ్యప్రదేశ్కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుండి యాదగిరి అందిస్తారు. చెప్పండి యాదగిరి. సిగాజీ పేరు సంఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉంది. ఈ రోజు వరకు 42 మంది మృతి చెందినట్టుగా మృతి చెందినటువంటి విషయాన్ని అధికారులు వెల్లడించారు. అది మొత్తం మీద చూసుకున్నాక సిగాజీ పరిశ్రమ జరిగినటువంటి ప్రమాదం అనేటువంటి పెద్ద విషాదాన్ని కుటుంబాల్లో నింపిందని చెప్పొచ్చు. ఇక్కడ దాదాపు ఇప్పటికీ 18 మంది కృతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళందరిలో కూడా దాదాపు 42 మంది చనిపోయినటువంటి ధృవీకరించినటువంటి అధికారులు అక్కడ ఇంకా కూడా అంటే సహాయ చర్యలు చేపడుతున్నారు. శిథిలాలను తొలగించి దాంట్లో ఉన్నటువంటి అంటే అచుకు లభ్యం కానటువంటి 8 మంది యొక్క వాళ్ళు అచుకులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 మందికి సంబంధించినటువంటి కొంత ఫోటోలు లభ్యమైనప్పటికీ మొత్తం 8 మందికి చివరి చూపు దక్కదని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఈ చివరి చూపు కోసం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం. దీంట్లో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా వాళ్ళకి చివరి చూపు వరకు కూడా దక్కే అవకాశం లేనట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఏదైతే DNA టెస్ట్ ద్వారా అదే ఎముకలు, అదేవిధంగా దంతాలు, అదే వెంట్రుకల ద్వారా రాళ్లపైన ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రక్త నమూనాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరించినటువంటి అధికారులు DNA టెస్ట్ ద్వారా మాత్రమే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఆచూకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈరోజు మరో వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహాన్ని వాళ్ళు స్వగ్రామం పంపించడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క పెను విపత్తులో జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఇప్పటికే పోలీసులు అంటే అధికారులు, ఉన్నత అధికారులు అంతా కూడా ఒక బృందం పరిశీలించింది. వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చే క్రమంలో కూడా ఎవరికి ఇవ్వాలనేటువంటి అంశం పైన కూడా చాలా కీలకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో అంతుచిక్కని వారి పరిస్థితి ఏదో వాళ్ళకు అంతుచిక్కకుండా ఉన్నటువంటి మృతదేహాలను అంతుచిక్కనటువంటి DNAకు అంతుచిక్కనటువంటి వాళ్ళ యొక్క మృతదేహాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ₹1 కోటి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఏ విధంగా ఇవ్వాలనేటువంటి పైన కూడా అధికారులు తర్జన పడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. మొత్తం మీద సిగాజీ పరిశ్రమ చోటు చేసుకున్నటువంటి ఒక పేరు అనేది చాలా అన్ని జీవితాల్లో పెను విషాదాన్ని నింపిందని చెప్పచ్చు. యాదగిరి, అయితే 8 మందికి సంబంధించి ఆచూకీ ఇంకా తెలియలేదు అని మనకి స్పష్టత వస్తుంది. అయితే ఈ 8 మందికి సంబంధించి కుటుంబ సభ్యులకి అధికారులు కావచ్చు, ఫ్యాక్టరీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా కుటుంబ సభ్యులకి ఎలాంటి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా కుటుంబ సభ్యులకు సంబంధించిన వాటిలో వాళ్ళు ఏదైతే వాళ్ళు DNA నమూనాలను వాళ్ళ నుంచి రక్త నమూనాలను తీసుకుంటారు. తద్వారానే వాళ్ళ యొక్క అర్చకుని వాళ్ళు DNA టెస్ట్ ద్వారా క్లియర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి స్థానికంగా వాళ్ళు పనిచేసినటువంటి రికార్డు కూడా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎవరైతే చివరి చూపును దక్కకుండా ఉన్నటువంటి అంటే అంతుపట్టినటువంటి మృతదేహాలను గుర్తించినటువంటి మృతదేహాలకు అధికారులు భరోసా ఇస్తున్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చినప్పటికీ కూడా చివరి చూపు చూసుకొని కళాశాల చూపును చూసుకునేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క అవశేషాలు అంటే బాడీ సంబంధించిన అవశేషాలు మొత్తం కూడా చెదర ఉండడం అనేటువంటిది వాళ్ళకు అంతుపట్టని పరిష్కరించలేనటువంటి పరిస్థితిగా అధికారులకు చాలా కష్టతరంగా మారుతున్న పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చే క్రమం వారికి మేము ఉన్నామంటే భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారని మనం చెప్పచ్చు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 42కు చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లోని రసూల్పురాకు చెందిన జితేందర్ 80% పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మరోపక్క మార్చురీలో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న 2 మృతదేహాలకు DNA పరీక్షలు వైద్యులు చేశారు. మృతులను ఇస్నాపూర్కు చెందిన దాసరి రామాంజనేయులు, మధ్యప్రదేశ్కు చెందిన
చికెన్ సింగ్ గా గుర్తించారు. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చికెన్ సింగ్ కుటుంబానికి 1,00,000 అందజేసిన అధికారులు మృతదేహాన్ని అంబులెన్స్ లో మధ్యప్రదేశ్ కు తరలించారు.